వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. పచ్చి అలసంద గింజలతో పప్పు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈ పప్పు తయారైపోతుంది. రైస్ లేకైనా రోటీ లేకైనా సంగటి లేకైనా ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు తయారీ విధానం చూద్దాం. అలసంద గింజలు తీసుకొని ఒలిచి అలసందకాయలను శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లో నీళ్లు వేసి అలసంద గింజలు వేసుకోవాలి. ఇలా గింజలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటాలను శుభ్రంగా కడిగి కట్ చేసి ఇలా టమోటా ముక్కలు వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి చింతపండును ఇలా వేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. పసుపు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి. పప్పులో కుక్కర్ మూత తీసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. 3 విజిల్లు తర్వాత ఇలా మూత ఓపెన్ చేయాలి. చూడండి వేడిగా ఉంది, అందుకే క్లారిటీ రాలేదు. నీళ్ళైతే పక్కకు వంపుకోవాలి. రసాన్ని చూడండి ఇలా చక్కగా ఉడికిపోయాయి. కొన్ని అలసంద గింజలను పక్కన వేసుకోవాలి. చూడండి ఇప్పుడు పప్పు మెత్తగా రుద్దుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది రుద్దుతుంటే. ఇలానే మెత్తగా పప్పు రుద్దేయాలి. చక్కగా మెదిగిపోతున్నాయి. ఇలా రుద్దేయాలి. చక్కగా మెదిగింది. కొన్ని నీళ్ళు వేసుకోవాలి. పప్పులో ఉంచిన నీళ్ళు పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పెనం పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. తిరువాతకు సరిపడా ఆయిల్ బాగా హీట్ అయ్యాక తెల్లగడ్డ పాయలు చూడండి ఇలా ప్రెస్ చేసి వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు తిరువాత గింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చూడండి కాస్త వేగాలి. కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. చక్కగా వేగాలి. మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే. చూడండి ఈ తెల్లగడ్డలను ఇలా పగలగొట్టుకోవాలి. తిరువాతలో ఇలా కలర్ కాస్త చేంజ్ అయింది. బాగా కలర్ చేంజ్ కావాలి. ఇలా చేంజ్ అయింది. చక్కగా తిరువాత వేగిపోయింది. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న అలసంద గింజలు వేసి వేయించుకోవాలి. ఈ తిరువాతలో ఇలా అలసంద గింజలు బాగా వేగాలి. చూడండి చక్కగా వేగుతున్నాయి. ఇలా వేయించుకోవాలి. పప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. తెల్లగడ్డ ఫ్లేవర్ చాలా బాగుంది. చూడండి చక్కగా తర్వాత అయితే వేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. పప్పు చూడండి రెడీ అయిపోయింది. రైస్ లేకైనా రోటీ లేకైనా సంగటి లేకైనా చాలా బాగుంటుంది పప్పు. చూడండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా రెడీ అయిపోయింది. చూడండి చాలా సింపుల్గా ఈ పప్పు తయారైపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మంచి స్మెల్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.